450 కోట్ల ఖర్చు. హైదరాబాద్ సిటీ మొత్తం మునుపెన్నడూ చూడనంతగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి పబ్లిసిటీతో నిండిపోయింది. చూస్తూ ఉండండి, అండపిండ బ్రహ్మాండం బద్దలవుతుంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ చూస్తే మీకే అర్థమవుతుంది అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చుకున్న సొంత పబ్లిసిటీ బుడగల డామ్ అంటూ పేలిపోయింది. బిజినెస్ సమ్మిట్లో ఏదో అద్భుతం జరుగుతుందని అందరూ ఆశించారు. కానీ సిటీకి 100 కిలోమీటర్ల దూరంలో అందరూ 2 రోజుల పాటు వనభోజనాలకు వెళ్ళి ఆటపాటలతో ఎంజాయ్ చేసి వచ్చినట్లుగా అనిపిస్తుంది తప్పితే ఎక్కడైనా ఓ బిజినెస్ సమ్మిట్లా కనిపించిందా? అసలు సినిమా వాళ్ళకి బిజినెస్ సమ్మిట్లకి సంబంధం ఏమిటో జనానికి అర్థం కాలేదు. హీరో అక్కినేని నాగార్జున పువ్వుల చొక్కా వేసుకొని పై 2 బటన్స్ తీసేసి ఏదో ఫ్యాషన్ షోకి వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతూ కలర్ఫుల్ ఎన్విరాన్మెంట్ సృష్టించాడు. ఈ పెద్ద మనిషి ఎన్ కన్వెన్షన్ పేరిట చెరువు ఆక్రమించాడని ఆరోపిస్తూ కొద్ది రోజుల క్రితమే హైడ్రా దాన్ని కూల్చివేసింది. ఇక చిరంజీవి ఈ సమ్మిట్తో నాకేం సంబంధం, నేను హాయిగా హీరోయిన్తో స్టెప్పులు వేసుకుంటుంటే డిప్యూటీ సీఎం బట్టి వచ్చి రైజింగ్కి రావాలంటూ ఆహ్వానించాడు. నేను గవర్నమెంట్ ఖర్చులతో హెలికాప్టర్లో వచ్చాను అని బిజినెస్ సమ్మిట్ పరువు తీశాడు. సరిగ్గా వాళ్ళు వచ్చే సమయానికి నేను ఏ పొజిషన్లో ఉన్నాను తెలుసా అండి? ఎవరో అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. చాలా ఇబ్బంది అనిపించింది అన్నపూర్ణ స్టూడియోలో. సో ఆ సమయంలో వాళ్ళిద్దరు కూర్చోబెట్టి షూటింగ్ ఆపేయంట్రీ అని చెప్పి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేంత సీన్ సినిమా వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? సినిమా వాళ్ళంటేనే ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. అలాంటి వాళ్ళని ఆహ్వానించి పరువు తీసుకుంది తెలంగాణ సర్కార్. ఓవరాల్గా చూస్తే ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించడం కంటే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇమేజ్ని పెంచుకోవటానికి జనం సొమ్ము ఖర్చు పెట్టి వీళ్ళందరినీ పిలిచినట్లుంది. ముఖ్యమంత్రి చుట్టూ ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వీళ్ళెందుకు హడావుడిగా తిరుగుతున్నారో ఎవ్వడికి అర్థం కాలేదు. ఇక నిత్యం అయోమయంలో ఉండే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను తెలంగాణ సివిల్ ఏవియేషన్ మంత్రినంటూ పరిచయం చేసుకున్నారు. రోడ్స్ అండ్ బిల్డింగ్, నేషనల్ హైవేస్, సివిల్ ఏవియేషన్ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్. సివిల్ ఏవియేషన్ శాఖ రాష్ట్రానికి ఉండదు అనే కామన్ సెన్స్ కూడా కోమటిరెడ్డికి లేదు. బిజినెస్ సమ్మిట్ వేదికపై హీరోయిన్ జెనీలియాను కోమటిరెడ్డి ప్రశంసించడం, ఆకాశానికి ఎత్తేయటం మరీ విడ్డూరం. మై ఫేవరెట్ హీరోయిన్ జెనీలియా దేశ్ముఖ్ అండ్ రితేష్ దేశ్ముఖ్, who is a very familiar in Telugu films. When I am the first time elected, I am in Lok Sabha, I am in Assembly for 30 years continuously, but I never miss the Genelia picture. Is a national actor, national heroine. మొత్తంగా చూస్తే ఇదేదో మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా అనిపించింది తప్ప ఎక్కడా తెలంగాణ రైజింగ్ బిజినెస్ సమ్మిట్ లా కనిపించలేదు. హైదరాబాద్లో టాప్ 10 ఇండస్ట్రియలిస్ట్లో ఒకరిద్దరు తప్పితే ప్రముఖులు ఎవరిక్కడ కనిపించలేదు. డివి ల్యాబ్స్, రెడ్డి ల్యాబ్స్, నాట్కో వంటి సంస్థల ప్రతినిధులు అడ్రస్సే లేరు. స్థానికంగా ఉన్న పారిశ్రామికవేత్తలను పిలుచుకోలేకపోతే ఎక్కడో బయట నుంచి వచ్చిన ఇండస్ట్రియలిస్టులు అసలు ఇక్కడ ఏం చేస్తారో ఎవరికీ అర్థం కాలేదు. ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడుగా ఉండే మేఘా కృష్ణారెడ్డి ఒక్కడే బిజినెస్ సమ్మిట్లో హడావిడి చేస్తూ కనిపించారు. ఆయన కంపెనీ ఒలెక్ట్రా ఓ ఈవీ కార్ను లాంచ్ చేసింది. తీరా చూస్తే అది ఇక్కడ ఉత్పత్తి చేసింది కాదు, అసెంబుల్ చేసి పట్టుకొచ్చి సదస్సులో లాంచ్ చేశారంతే. 2 రోజుల సదస్సులో మొదటి రోజు కరణ్ అదానీ, రెండవ రోజు చివర్లో మహీంద్రా ఆనంద్ తప్ప ఒక్క ప్రముఖుడు కూడా కనిపించలేదు. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రధాని మోదీతో కలిసి 1,50,000 కోట్ల ఏఐ ప్రాజెక్ట్స్ ఇండియాలో పెడుతున్నట్లు హామీ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు అంతర్జాతీయంగా ఒక్క ప్రముఖుడు కూడా రాలేదు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్ సీఈఓ టీమ్ కుక్ వంటి వాళ్ళు ఒక్కరైనా వచ్చి ఉంటే బిజినెస్ సమ్మిట్పై అందరి దృష్టి పడేది. 2 రోజుల సదస్సు చూశాక ఇది గ్లోబల్ కాదు, పక్కా లోకల్ అనే విషయం తేలిపోయింది. బిజినెస్ సదస్సుకు హాజరైన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థికి ఈ సదస్సుకి సంబంధం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. సాయంత్రం సీఎంతో కలిసి డిన్నర్ చేసిన వాళ్ళలో యూట్యూబ్ అనలిస్టులు, ఎమ్మెల్యేలను చూస్తే బిజినెస్ సమ్మిట్ ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. సదస్సులో జరిగిన ఎంఓయూలలో 60% పైగా ఫుడ్ స్టోరేజ్, పవర్ ప్రాజెక్ట్స్, సోలార్ ప్రాజెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఎన్టీపీసీ దేశంలోనే అత్యంత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సంస్థ. థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా 1,00,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఎన్టీపీసీలో 20,000కు మించి ఉద్యోగులు లేరు. ఇప్పుడు వీళ్ళు 20,000 కోట్ల పెట్టుబడితో పెట్టే పంపుడ్ స్టోరేజ్
సోలార్ ప్లాంట్స్లలో 2-3 వేల మందికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? తాడు బొంగరం లేని ఎంఓయూలు ఇవన్నీ. తెలంగాణ రైజింగ్ బిజినెస్ సమ్మిట్లో ఓ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ, హైటెక్ ఇండస్ట్రీ కానీ, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఏఐ బేస్డ్ ఇనిషియేషన్ కానీ, రీసెర్చ్ బేస్డ్ ఇన్నోవేషన్ సెంటర్ కానీ అవేమీ కనిపించలేదు. మొత్తం మీద కీరవాణి మ్యూజికల్ నైట్, మంగ్లీ పాటలు, డాన్సులు, చివర్లో భోజనాలు మాత్రమే సదస్సుకు మిగిలాయి. అన్నింటికంటే ముఖ్యమేమిటంటే తెలంగాణలో 15 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వాలన్నీ అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా యూనిట్కి ₹1 చొప్పున పవర్ సబ్సిడీ ఇస్తామనే ఓ నిబంధన ఉంది. ఆ బకాయిలే సుమారు 25,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బు అందక పరిశ్రమలు మూసుకొని ఆస్తులు అమ్ముకొని వెళ్లిపోయిన ఇండస్ట్రియలిస్టులు చాలామంది ఉన్నారు. ఆ బకాయిలు చెల్లించకుండా మళ్ళీ కొత్తగా ఎంఓయూలు చేసి బిజినెస్ సమ్మిట్ పేరిట ఊరు బయట వనభోజనాలు చేయటం తప్ప సాధించేది ఏమిటి? మేఘా, గ్రీన్కో, రాజ్ పుష్ప, మై హోమ్, అపోలో హాస్పిటల్స్ వంటి సంస్థలు హైదరాబాద్లో ఉండేవే. వాటి కోసం 450 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా బిజినెస్ సదస్సు, వనభోజనాలు పెట్టి ఎంఓయూలు చేయాల్సిన అవసరమే లేదు. బిజినెస్ సదస్సులో జరిగే ఎంఓయూలన్నీ ఓ ఫాల్స్, ఒక డ్రామా. ఈ బిజినెస్ సదస్సులకు అటెండ్ అయ్యే కంపెనీలన్నీ లిస్టెడ్ కంపెనీలు. ఇక్కడ 1000 కోట్ల పెట్టుబడులు పెడతామని ఎంఓయూలు చేసుకొని వెళ్ళిన కంపెనీలు వాటి షేర్ హోల్డర్స్కి ఈ విషయం చెప్పి వచ్చాయా? పోనీ కనీసం ఎంఓయూ చేసిన తర్వాత షేర్ హోల్డర్స్కి బహిరంగంగా ఈ విషయం చెప్పగలరా? ఓవరాల్గా చూస్తే బిజినెస్ సదస్సులు కేవలం పేపర్లలో హెడ్లైన్ వార్తలకి, ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రచారానికి తప్పితే ఎందుకు ఉపయోగపడవు. ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్నట్లు ఆ ₹1 పవర్ సబ్సిడీ బకాయిలు చెల్లిస్తే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్లే పెట్టుబడులు పెడతారు, వ్యాపారం చేస్తారు. అంతేకాదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువగా జరిగే పరిశ్రమలకి అనుమతి ఇవ్వటం, వాటితో ఎంఓయూలు చేసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది. అంతేకాని పబ్లిసిటీ కోసం చేసే ఎంఓయూల వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఇప్పుడు జరిగిన విద్యుత్ ఎంఓయూలు అన్నీ మినిస్ట్రీ ఆఫ్ పవర్ జెన్కోతో జరిగినవే. ప్రస్తుతం ఉన్న వెండర్స్కి బకాయిలు చెల్లించలేక నష్టాల్లో ఉన్న జెన్కో, డిస్కంలు మళ్ళీ కొత్తగా పీపీఏలు ఎలా చేస్తారు? ఇప్పుడు ప్రైవేట్ విద్యుత్తో ఎంఓయూ చేసిన కంపెనీలే 2014లో, 19లో, 25లో కూడా ఏపీ గవర్నమెంట్తో ఎంఓయూలు చేశాయి. ఇవే కంపెనీలు గతంలో చంద్రబాబు, జగన్, కేసీఆర్, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వాలతో ఎంఓయూలు చేసుకున్నాయి. కనీసం ఈ కంపెనీలతో ఎంఓయూలు చేసినప్పుడు ఆ కంపెనీల హిస్టరీ ఏమిటి? గతంలో ఆ కంపెనీలు వేరే ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకున్నాయా? ఒకవేళ కుదుర్చుకుంటే ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి అనేది కూడా ప్రభుత్వం చెక్ చేసుకోలేదు. ప్రతి బిజినెస్ సమ్మిట్కి హాజరవటం, ఎంఓయూలు చేయటం కొన్ని కంపెనీలకు సరదా. సమ్మిట్ డిన్నర్ పూర్తయ్యేలోపే ఈ ఎంఓయూ కాపీలు డస్ట్బిన్లోకి వెళ్ళిపోతాయి. ఇంకొన్ని కంపెనీలు గవర్నమెంట్ ఇస్తానన్న ల్యాండ్ కోసమో ఇతర రాయితీల కోసమో ఎంఓయూలు చేస్తూ ఉంటాయి. మొత్తంగా చూస్తే తెలంగాణ రైజింగ్ బిజినెస్ సమ్మిట్లో 5.5 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయని చెప్తున్నారు తప్పితే అందులో ఒక్కటి కూడా పేరున్న కంపెనీ కానీ, పక్కాగా తెలంగాణకు వచ్చే పెట్టుబడులు కానీ స్పష్టంగా కనిపించడం లేదు. అంతవరకు ఎందుకు? వచ్చే ఏడాది అంటే డిసెంబర్ 9న ఒక్కసారి ఈ సదస్సులో జరిగిన ఎంఓయూలన్నీ రివ్యూ చేయండి. తెలంగాణ రైజింగ్ బిజినెస్ సమ్మిట్ డొల్లతనం ఏమిటో ఇప్పుడు తెలిసిపోతుంది. 70% ఎంఓయూలు కార్యరూపం దాల్చలేదని అర్థమైపోతుంది. ఓవరాల్గా 450 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి పర్సనల్ ఇమేజ్ పెంచుకోవటానికి జరిగిన కసరత్తే తప్పితే తెలంగాణ రైజింగ్ బిజినెస్ సమ్మిట్తో ఒరిగిందేమీ లేదు.